బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. రామ్ సత్యనారాయణ గారు మీరంతా కలిసి ఒకే రోజు 15 సినిమాలు స్టార్ట్ చేశారు. అది ఒక వరల్డ్ రికార్డ్ అయిపోయింది. ఈ 3 రోజుల నుంచి ఇండస్ట్రీలో ఒక సమ్మె ఎంతైతే హాట్ టాపిక్ అయిందో ఇలాంటి టైంలో ఒక 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం కూడా హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఏం సార్ ఈ నిర్ణయం? బేసిక్గా ఏంటంటే చాలా మంది అంటుంటారు ఇండస్ట్రీలో అవకాశాలు రాదు, లేకపోతే ఇండస్ట్రీలో తొక్కేస్తారు, లేకపోతే ఇండస్ట్రీలో మోసం చేస్తారు అంటారు కదా. సో వాటన్నిటికీ ఆపోజిట్గా ఎవరిని మోసం చేయొద్దు, ఎవరు తొక్కారు, మనం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే మోటివ్ తోటి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు దాదాపు 115 సినిమాలు ఆల్రెడీ గతంలో చేశారు. అందులో ఐస్ క్రీమ్ 1, 2 అండ్ అవంతిక అని కొన్ని సినిమాలు హిట్ అయినాయి, ట్రాఫిక్ అనే సినిమా కానీ. సో గురువుగారితో అంటే గురువుగారు అంటే ఏజ్లో పెద్దవాళ్ళు, నెక్స్ట్ అనుభవంలో వయసులో పెద్దవాళ్ళు, నాకు మార్గనిర్దేశకులు కొన్ని విషయాల్లో. సో నేను ఇండస్ట్రీలో గురువుగారుగా పిలిచే వ్యక్తుల్లో ఒకటి తనికెళ్ళబర్ని గారు, ఇంకోటి రామ్ సత్యనారాయణ గారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే నా మంచి కోరుకునే వ్యక్తులు అనమాట. సో ఈ 9 సంవత్సరాల జర్నీలో ఏంటంటే ఆయన సొంత బ్యానర్లో ఆయన భీమవరం టాకీస్లో చేసేదనమాట. ఆయన బ్యానర్లో నేను ఎప్పుడు ఛాన్స్ అడగలేదు, నాకు ఆయన నువ్వు మనం కలిసి ఒక మూవీ చేద్దామని మేము అనుకోలేదు. సో రీసెంట్గా ఒక 5 months బ్యాక్ ఒక ఐడియా వచ్చింది, తనకి ఐడియా వచ్చింది. ఓకే, ఎట్ ఏ టైం ఆగస్టు 15వ తారీఖు 15 సినిమాలు లాంచ్ చేస్తే ఎట్లుంటాయి సాయి అన్నాడు. నేను బాగుంటుంది సార్, కానీ చాలా రిస్క్తో కూడుకుంది కదా అన్నాను. ఏముంది 115 సినిమాలు తీసా, ఇంకొక 15 సినిమాలు మంచిగా తీసేసి దాని తర్వాతకి నెక్స్ట్ ఎలా చేస్తాము ఏంటని సెకండరీ. ఈ 15 సినిమాలు మాత్రం ఆగస్టు 15వ తారీఖు స్టార్ట్ చేసి 2026 ఆగస్టు 15 కల్లా రిలీజ్ చేసి మనము ప్రపంచంలో అసలు సినీ ఇండస్ట్రీ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ ఉన్నా కూడా ఒకే రోజు స్టార్ట్ చేసిన సినిమాలు 1 yearలో కంప్లీట్ అయ్యేటట్టు మ్యాక్సిమం ఎవరైతే చేసి ఉండరు చెయ్యరు, ఒకవేళ చేయలేరు, సో ఆ రికార్డ్స్ మనం బ్రేక్ చేయబోతున్నాం అనేసి ఒక 5-6 months నుంచి బ్యాక్ సపోర్ట్ అదే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ 15 మందిలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే భారవి గారు, ఉదయ్ భాస్కర్ గారు, ఓం ప్రకాష్ గారు, సంగకుమార్ గారు, నేను, శ్రీరాజ్ బల్లా, తర్వాతకి మోహను, తర్వాతకి ఏకర్ సత్యనారాయణ అనేసి, ప్రణయ్ రాజు, హర్ష, తర్వాతకి సతీష్, కార్తిక్ కృష్ణ, ఇట్లా 15 మంది టీంని మేము ఫామ్ చేసాం డైరెక్టర్స్. సో ఒక 4 మాత్రం సీనియర్స్, మిగిలిన 11 మంది మాత్రం ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ అండ్ ఒక 2-3 మూవీస్ తీసిన డైరెక్టర్స్ అనమాట. సో వాళ్ళ కథలు వినేసి వాళ్ళ జడ్జిమెంట్ చూసుకొని మా బడ్జెట్కి వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నారా అని చూసుకొని తర్వాతకి అనుకున్న టైంకి రిలీజ్ అవుతాయా. సో అంటే ఇప్పుడు ఎంతైనా ప్రొడ్యూసర్ అయినా డబ్బులు ఎంత పెట్టినా కూడా డైరెక్టర్ వాళ్ళ టీం బట్టి ఉంటుంది, సినిమా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, డెలివరీ అనేది వాళ్ళు ఇంపార్టెంట్. సో డెలివరీ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా ఉన్నారా లేదా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసేసి ఈ 15 మెంబర్స్ని మేము ఫైనలైజ్ చేసేసి వాళ్ళకంటూ సర్టెన్ టీమ్ను ఏ టీంకి ఆ టీంకి ఒక ఇన్ఛార్జ్ని పెట్టేసి, సో నేను డైరెక్టర్గానే అనమాట ఒక సినిమాకి, నా సినిమా పేరు కేబిహెచ్పి కాలనీలో. సో అయితే నేను ఫస్ట్ చేయను అనుకున్నా, ఎందుకంటే అంకుల్ ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్, ఇప్పుడు ఒక రఫ్ సినిమాకి డబ్బులు పోయినాయి, మళ్ళీ మన ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది కదా అని నేను అన్నా. అంటే ఇండస్ట్రీలో ఏంటంటే సక్సెస్ రేట్ అనేది 0.01, మిగిలిన 99% అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఎందుకంటే పెద్ద సినిమాలో ఏదో ఒక సినిమానే క్లిక్ అయింది, చిన్న సినిమాలో ఏదో ఒక సినిమా మాత్రమే హిట్ అయింది. ఇన్ని సంవత్సరాలు చూసుకుంటే ఈ 2025లో 8 నెలలలో ఈ 8 నెలల్లో మహా అంటే ఒక 3-4 సినిమాలు మాత్రం హిట్లు. పైగా రామ్ సత్యనారాయణ గారు అంటే ఆయన అసలు ఫ్లాప్ కు భయపడే మనిషి కాదు. ఆయన ఒకటే అంటాడు, సినిమా బాగా తీద్దాం, అంతే, రిజల్ట్ వద్దు. అవును, ఆయన అసలు చాలా సార్లు సినిమా పోయినా పర్లేదని సినిమా రిలీజ్ ముందే స్టేట్మెంట్ ఇచ్చి చెప్పేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారికి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు ఐడియాస్ కూడా సేమ్ ఉంటాయి. అంటే మనకు అవుట్పుట్ కాదు ఇంపార్టెంట్, ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్ అంటారు. సో అది కరెక్ట్ అనమాట. మనం ఎలా చేసాము ఏంటి అనేది ఇంపార్టెంట్, రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో కానీ మనం హిట్ తీయడానికే ప్రయత్నం చేయాలని నమ్మే ఫార్ములా అనమాట. ఓకే, సో ఇప్పుడు 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, బట్ ఈ 15 సినిమాలకు బడ్జెట్ ఎంత అవుతుంది? ఇక్కడ బడ్జెట్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ నాది కేబిహెచ్పి కాలనీ సినిమా, ఈ సినిమా అందరు కొత్త వాళ్ళతో తీసి ₹1 కోటి ఇద్దరు రఫ్గా. ఓకే, కానీ దీంట్లో కాస్టింగ్ పెట్టుకోవాలంటే ఇంకొంచెం బడ్జెట్ పెరుగుద్ది. సో అట్లా బడ్జెట్ డిపెండ్స్ అనమాట కథను తగ్గట్టు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ గా ఒక ఫిల్మ్ కి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు? అది ఇస్తున్నాం అనేది ఏంటంటే అండి డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఇది ₹1 కోటి తీస్తా అంటాను, కానీ ₹1 కోటి ఇవ్వగానే అది కంప్లీట్ అయిద్దా? అవ్వదు.
ఇప్పుడు నేను మీకు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు 15 సినిమాలకు 15 కోట్లని ఇవ్వచ్చు, కానీ రేపు పొద్దున ఏమైందంటే 15 కోట్లు అవ్వదు, ఇంకా బడ్జెట్ పెరుగుతుంది. ఎప్పుడైనా సినిమాకి ఏమైందంటే మనం ఒక సర్టెన్ బడ్జెట్ అనుకున్నామంటే ఖచ్చితంగా రిలీజ్కి వచ్చేసరికి ప్రమోషన్స్ కానివ్వండి, ఒకవేళ CG షార్ట్స్ పడ్డా కానివ్వండి, ఒకవేళ వెదర్ వర్కింగ్ ఇప్పుడు రీసెంట్గా సమ్మె జరుగుతుంది. సో సమ్మె జరిగినప్పుడు ఇప్పుడు తర్వాతకి 30% పెంచారు, రఫ్గా 30%లో ఎంతో అంత పెంచుతారు కదా. సో మనం అంతకుముందు ఒక డీల్ ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మె తర్వాతకి మళ్ళీ బడ్జెట్ మారుతుంది. సో కాబట్టి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్లోనే అయిపోద్ది. సో అది సినిమా రిలీజ్ అప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ రివీల్ చేస్తాం. సో అంటే సాయి కృష్ణ అంటే ఇది వరకు మీరు తీసిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అవును, ఎందరో మహాన్ బావులు కానీ, తర్వాత బ్లాక్ బోర్డ్ కానీ, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవునండి. అండ్ నరుడి బతుకు నటన ఉంది. తర్వాతకి దక్ష అని శరత్ బాబు వాళ్ళ అబ్బాయిని పెట్టి చేశాను, దానికి నేను ప్రొడ్యూసర్ చేశాను. తర్వాతకి నమస్తే సేట్జీ అని ఒక కిరాణా షాప్ లాక్డౌన్ టైంలో తీశాను. దాని అయిపోయాక మిస్టరీ అని ఒక సినిమా చేశాను, దాంట్లో తనికెల బర్ని గారు, ఆలీ గారు, సుమన్ గారు, ఇట్లా పెద్ద క్యాస్టింగ్ తోటి దానికి హీరో కమ్ డైరెక్టర్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన సాయి కృష్ణ, ఈవెన్ వీటిల్లో కొన్నిటికి ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు, అండ్ ఇంత అనుభవం ఉన్న సాయి కృష్ణ ఇంకా రామ్ సత్యనారాయణ గారు ఇచ్చే ఆ చిన్న సినిమా ఛాన్సుల కోసం అండ్ ఈ 15 సినిమాలని వీటిలో అందరితో కమ్యూనికేట్ అవుతూ వీటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసే వ్యక్తిగా ఎందుకు మిగిలిపోయారు? ఇక్కడ మిగలలేదండి. నేనేం ఆలోచిస్తుంటే యాజ్ ఎ ఫిలిం మేకర్గా నేను ఎప్పుడు డైరెక్టర్గా అవ్వాలి, హీరో అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకోలే. ఒక ఫిలిం మేకర్ అవ్వాలి, సినిమాలో భాగం అవ్వాలి. అది నా సినిమా అయినా కానివ్వండి, పక్క సినిమా అయినా కానివ్వండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, మహేంద్ర కుండ్లా అని, శబరి అని ఒక మూవీ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్ తోటి. ఆ సినిమా అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు 3-4 కోట్లలో తీద్దాం అనుకున్నారు రఫ్గా. సో ఏదో క్లాషెస్ వచ్చినాయి, సినిమా మధ్యలోనే డైరెక్టర్ వెళ్ళడము ఏదో జరిగింది. తర్వాత ఆయన నా ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేసి అక్కడి నుంచి ఆ ప్రొడ్యూసరు 8 కోట్లు అయింది సినిమాకి, 8 కోట్ల దాకా అయింది బడ్జెట్. ఆ సినిమాని మరి బయటికి తీసుకురావాలంటే ఎవరు చేయాలి అంటే మేమిద్దరే కూర్చున్నాం. సినిమా ఎగ్జిక్యూషన్ కూడా మేమే చేసాం. మరి ఇప్పుడు ఎవరైనా కలిసినప్పుడు శబరి ప్రొడ్యూసర్ మహేంద్ర మీ ఫ్రెండే కదా, మరి మీరేం చేసేది సినిమా కంటే దానికి అక్కడ పదవి అనేది ఏం లేదు. జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా నాకు ఇష్టం ఒక సినిమాని. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారి సినిమా కానివ్వండి, దిల్ రాజు గారిది కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానీ, ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నాకు మీరు రామ్ సత్యనారాయణ గారి చిన్న సినిమా అని మీరు అన్నారు కాబట్టి జనరల్గా ఇప్పుడు పెద్ద సినిమా తీసుకుంటే నరుడి బ్రతుకు నటన అని నా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఫస్ట్ నా సినిమాకి వాళ్ళకి అగ్రిమెంట్ అయింది. నా టైటిల్ ఓన్లీ టైటిలే. సో ఆ సినిమానే డీజేటీలుగా మార్చారు, ఎందుకంటే టైటిల్ ల్యాగ్ ఉంది కాబట్టి, పెద్దగా ఉంది కాబట్టి డీజేటీలుగా మార్చారు. దానికి 1 lakh పే కూడా చేసినట్టు 1 lakh ఇచ్చారు. అంటే నేనే అడిగాను అనమాట, అంటే నాకు ప్రమోషన్ చేశాను కదా. సో నేను నమ్మలేదు ఫస్ట్. ఏంటంటే ధీరజ్ మొగిలినేనని, ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అని, బేబీకి, తర్వాతకి అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, వీటన్నిటికి ప్రొడ్యూసర్ అన్నయ్య. సో నాకు ఫోన్ చేసేసరికి ఎవరో ఫేక్లే అనుకొని నేను జనరల్గా నా టైటిల్ నీకెందుకు ఇస్తా అన్న, నేను ఆల్రెడీ ప్రమోషన్లు చేసినా, నేను అంతా ఖర్చు పెట్టుకున్నా కదా, మరి నాకు మినిమం ఒక 3-4 లక్షలు అయితే ఖర్చు అవుతుంది, నేను సినిమా మార్చుకోవాలి, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టాలి, ఇదంతా అంటే సరేనా ఒక 3 lakhsకి డీల్ మాట్లాడుకున్నాం. దాంట్లో 1 lakh ఇచ్చారు. ఈ 1 lakh ఇచ్చిన తర్వాతకి నాకు జర్నీ, వాళ్ళతో ఉన్న జర్నీ అనేది నాకు నమస్తే సేట్జీ సినిమాకి వాళ్ళు సునీల్ గారితో ప్రమోషన్ చేయడం ఇంత హెల్ప్ చేశారు. చేశాక మిగిలిన 2 లక్షలు నాకు ఎందుకు లేని నేను వద్దన్నా. అంటే నాకు ర్యాపో ఇంపార్టెంట్, ఒక్కోసారి డబ్బు ఇంపార్టెంట్, ఒక్కోసారి ర్యాపో ఇంపార్టెంట్. ఇకపోతే మీరు అన్నట్టు రామ్ సత్యనారాయణ సార్ టాపిక్ వచ్చేద్దాం. ఎందుకంటే ఈయన చిన్న సినిమాలు తీస్తుండా లేకపోతే చిన్న బడ్జెట్ చేస్తుండా పక్కన పెడితే, చిన్న బడ్జెట్గా స్టార్ట్ చేసిన సైరత్ అనే మూవీ హిట్ అయ్యాక ఎంత పెద్ద సినిమా అయింది. ఎగ్జాంపుల్, చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బలగం ఎంత పెద్ద హిట్ అయింది, చిన్న సినిమాగా స్టార్ట్ అయిన కోర్టు పెద్ద సినిమాగా ఎంత హిట్ అయింది. సో మా 15 సినిమాల్లో మరీ టాలెంట్ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరు వెల్ టాలెంటెడ్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేదు, ఒక జోనర్కి ఇంకో జోనర్కి సంబంధం లేదు. ఎండమూరి గారు లాంటి పెద్ద రైటర్ మాకు సినిమాకి డైరెక్టర్, అదే మా సినిమాలో ఒక సినిమాకి డైరెక్టర్ అనమాట. జేకే బారవి గారు, ఉదయ్ భాస్కర్ గారు, జేకే బారవి గారు అన్నమయ్య సినిమా, రామదాసు ఇలాంటి సినిమాలకి చేసిన రైటర్, ఆయన డైరెక్టర్ చేస్తున్నారు. సో మనం చేసే వర్క్ లవ్ చేయాలి ఇక్కడ. అది రామ్ సత్యనారాయణ గారా లేకపోతే దిల్ రాజు గారా అల్లు అరవింద్ గారు కాదు, మనం చేసే వర్క్ని ప్రేమించాలి. అది అవుట్పుట్ అనేది నిజంగా సక్సెస్ అయ్యాక ఓకే ఈ సినిమాలన్నిటికీ సాయి కృష్ణ, సుమన్ సారు, తనికెల బర్ని గారు లేకపోతే రామ్ సత్యనారాయణ వీళ్ళందరూ వెనక సపోర్ట్ చేశారా అనేది ఆ రోజు సక్సెస్ అయ్యాక మీరే అంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.